సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండు ప్రధాన రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది ముగిసింది. అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ అలాగే కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఇటు బీజేపీ, పీడీపీ విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్ర హోదా కోరుతూ అనేక మంది ముఖ్యంగా సుప్రీంకోర్టు జోక్యం కూడా చేసుకుంది. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, ఎన్నికలు జరపాలి, రాష్ట్ర హోదాని పునరుద్ధరించాలి అన్న తర్వాత కేంద్రం ఎట్టకేలకు అక్కడ ఎన్నికలకు సిద్ధమైంది. ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల పరిస్థితులను అక్కడ పరిశీలించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. సో 3 విడతల్లో అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. సుమారు 60% వరకు కూడా 3 విడతల్లో పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. ఇటు హర్యానాలో కూడా ప్రధానంగా ఇటు ముఖ్యంగా 2 టర్మ్స్గా అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. సో అక్కడ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా అక్కడ ప్రచార కార్యక్రమాలు కానీ, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామన్న ధీమాని కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇటు బీజేపీ కూడా వరుసగా 3వసారి అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చూపాయి ఓటర్లని, అలాగే ఎవరక్కడ గెలవబోతున్నారు అన్న అంశానికి సంబంధించి మనతో పాటు ముఖ్యంగా సర్వే సంస్థ పీపుల్ పల్స్కి సంబంధించి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా ఈ 2 రాష్ట్రాల్లో కూడా పోల్ సర్వేస్ని వాళ్ళు అక్కడ నిర్వహించడం జరిగింది. దిలీప్ రెడ్డి గారు, ఎటువంటి అంచనాలని వెల్లడిస్తున్నాయి మీ సర్వేలు జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు హర్యానాలో కానీ? ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీ ఎలక్షన్స్ ఈ 2 స్టేట్స్లో కూడా చాలా కీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, సో ఎట్లా ఉంది జమ్మూ కాశ్మీర్లో? మొదటగా జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులను గమనించారు? అక్కడ ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎవరికి కూడా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నెంబర్ 46 స్థానాలు ఏ ఒక్క పార్టీకి సొంతంగా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అక్కడ స్ప్లిట్ వెరిడిక్ట్ వస్తుంది. కానీ స్ప్లిట్ వెరిడిక్ట్లో కూడా కాంగ్రెస్, మీరు ఇందాక చెప్పినట్టుగానే కాంగ్రెస్ అండ్ ఎన్సీ కలిసి పోటీ చేసినాయి. 90 స్థానాలకి వాళ్ళు 51 స్థానాల్లో ఎన్సీ కంటెస్ట్ చేస్తే 32 స్థానాల్లో కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది. ఒక 5 చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా చేసినారు. వాళ్ళకి ఇద్దరికి కలిపి వాళ్ళకు 46 నుంచి 50 స్థానాల వరకు, అంటే దే కెన్ ఫామ్ గవర్నమెంట్ అనే నంబర్లు వాళ్ళకు వస్తే 23 నుంచి 27, 23 నుంచి 27 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు భారతీయ జనతా పార్టీ జమ్మూలోనే ఎక్కువ వాళ్ళకి ప్రిడామినెన్స్ జమ్మూలో ఉంది. కాశ్మీర్లో వాళ్ళకి పెద్దగా లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 3 పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు కంటెస్ట్ కూడా చేయలేదు. జమ్మూ 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల గెలిచినారు. శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న 3 పార్లమెంట్లలో ఎన్సీ 2 గెలిస్తే 1 ఇండిపెండెంట్ గెలిచినాడు. అక్కడ ఒమర్ ఫరూకే ఓడిపోయినాడు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జమ్మూలో కూడా అంత ఈజీ కండిషన్స్ వాళ్ళ లేకుండినాయి. 370 ఎత్తివేతని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. వాళ్ళు పొలిటికల్ డెసిషన్ కరెక్ట్ అని సుప్రీంకోర్టు న్యాయస్థానంలో దాన్ని ధృవీకరించిన పబ్లిక్ స్పెక్ట్రంలో కూడా నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ట్రై చేసింది. కానీ వాళ్ళకి అంత ఆశా వాతావరణం అయితే మేము జరిపిన ఎగ్జిట్ పోల్ అంటే పోస్ట్ పోల్ సర్వే చెప్పాము మేము 25 కాన్స్టిట్యున్సీస్లో. పీడీపీ అండ్ ఇండిపెండెన్స్ కూడా కీ రోల్ పోషించే అవకాశం ఉంది కదా, సో వాళ్ళకి అక్కడ పీడీపీకి ఒక 7 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం, ఎందుకంటే వాళ్ళకు 14% ఓట్ షేర్ కనబడతా ఉంది కనుక వాళ్ళు 7 నుంచి 11 స్థానాలు వాళ్ళకి రావచ్చు. కానీ ఒకవేళ వీళ్ళకి అడిక్వేట్ నంబర్స్ వస్తే ఇంకా ఏ కాంబినేషన్ అయినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి రాదు. ఒకవేళ ఎన్సీకి వస్తే మీరు అన్నట్టు ఎన్సీ కాంగ్రెస్ కాంబినేషన్కి కనుక అడిక్వేట్ రాకుండా 40కి తగ్గి అవతల మీరు అన్నట్టు ఇండిపెండెంట్లు కానీ, పీడీపీ కానీ, ఇంకా 1-2 చిన్న చితక పార్టీలు ఉన్నాయి, 1 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉన్న పార్టీలు, అవి వస్తే కనుక భారతీయ జనతా పార్టీ అట్లా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న సంఖ్య మాత్రం సరిపోయేలాగా లేదు. ఓకే, అంటే జమ్మూ కాశ్మీర్లో ఏ అంశాలు ప్రభావితం చేశాను? జమ్మూ కాశ్మీర్లో మేము విస్తృతంగా తిరిగినాం. మా సర్వేయర్లు ఫీల్డ్లో విస్తృతంగా తిరిగినారు, మాట్లాడినారు. క్వశ్చనేర్ ఒకటి సప్లై చేసినారు. 1-to-1 ఇంటరాక్షన్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. ప్లస్ సీక్రెట్ బాలెట్ కూడా చేసి అక్కడ ప్రధానమైన అంశం ఎవ్వరు రేకెత్తించినా అక్కడ ఉన్న నిరుద్యోగిత, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఏదైనా పని చేసుకోవడానికి మాకు ఉండాలి, ఎకానమీ ఫ్లోట్ కావాలి, అది జరగట్లేదు అని 370 తర్వాత మేము బాగా యాక్టివిటీ చేసినామని కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఏమేమి ఖర్చు చేసినారో భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్లో పెట్టింది, వాళ్ళు రిలీజ్ చేసినారు. కానీ 370 విషయంలో ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ అక్కడ వ్యక్తమైంది పబ్లిక్లో. ఏంటి అని అంటే మాకు 370 ఎత్తివేత కంటే కూడా రాష్ట్ర హోదా తీసేసి యూనియన్ టెరిటరీగా స్ప్లిట్ చేసి లడఖ్ని సపరేట్ చేసి జమ్మూ కాశ్మీర్ని లడఖ్ని వేరు చేసి మాకు ఇది యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం హోదానే ఇచ్చినారు. ఇది మాకు న్యాయం చేయదు, మాకు స్టేట్ హోదానే ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము
క్వశ్చనేర్లో స్పెసిఫిక్గా అడిగినప్పుడు 67% మంది వాళ్ళు కోరుకుంటున్నారు ఐదర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ 370 ఆర్టికల్ ఆర్ అట్లీస్ట్ గివింగ్ స్టేట్హుడ్, రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. మరి దాన్ని ఎంతవరకు పబ్లిక్ నమ్మారు నమ్మలేరు అనే దాన్ని బట్టి ఈ ఓటు శాతం కూడా. ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా మేము స్పెసిఫిక్గా అడిగినప్పుడు ఒక 28% మంది మద్దతు ఒమర్ ఫరూక్కి ఉంది. వాళ్ళ నాన్న అడిగినప్పుడు కూడా 2% కూడా లేదు. కానీ నెక్స్ట్ ఇమీడియట్ అంటే 8% ముఫ్తీ మహమ్మద్ సయీద్కు ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మేజర్ స్టేట్ వచ్చేసి హర్యానా. సో ఈ హర్యానాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే 2 టర్మ్స్గా అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తామన్న ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా, అక్కడ మీ పోల్ అంచనాలు ఎట్లా ఉన్నాయి? మేము అక్కడ 90 నియోజకవర్గాల్లో కూడా ప్రీ పోల్ సర్వే చేసినాము, సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసినాం. మేము వీటన్నిటిని ట్రాకర్ పోల్తో సహా మేము వీటిని సమప్ చేసినప్పుడు 90 నియోజకవర్గాల్లో 55 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 26 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది. 6 ± హెచ్చొచ్చు తగ్గొచ్చు, అది వేరియేషన్ ఒకటి ఏమంటే ఎర్రర్ మార్జిన్ ఉంటుంది. అట్లా ఈసారి ఐఎన్ఎల్డి కానీ బీఎస్పీ తోటి కలిసి పోటీ చేస్తున్న ఐఎన్ఎల్డి కానీ జేజేపీ కానీ జననాయక్ జనతా పార్టీ కానీ ఆప్ కానీ మిగతా పార్టీలు పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేవు. అనుకోకుండా ఈసారి ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దికి అది ద్విముఖ పోటీలాగా మారింది కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి. అందుకని మనం 2019 ఎలక్షన్స్లో అంతకుముందటి కంటే తగ్గిన భారతీయ జనతా పార్టీ ఆ క్రమం అట్లా కంటిన్యూ అవుతూ డిక్లైన్ మనకు కనిపించింది. ఎట్లా అంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ మేలో వాళ్ళు 5 పార్లమెంట్ సీట్లు కోల్పోయి 5కే పరిమితమైనారు. అప్పుడు కాంగ్రెస్ కంటే ఒక 1% ఓటు వేరియేషన్ ఉంది. తర్వాత మేము ట్రాకర్ పోల్ చేసినప్పుడు 3% ఓటు వేరియేషన్లో కాంగ్రెస్ రేజ్ అయింది అప్పటి నుంచి. తర్వాత ఇప్పుడు చూస్తే ఒక 7%, 38% ఓటు షేర్ భారతీయ జనతా పార్టీకి వస్తుంటే 45% ఓటు షేర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే వాతావరణం కనిపిస్తుంది. కనుక అందుకే ఈ సీట్ల వ్యత్యాసం 55-26 అట్లా ఉంది. అంటే కీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్ హర్యానాలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కానీ అక్కడ సమస్యలు కానీ? కీ ఫ్యాక్టర్స్ అక్కడ కూడా కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రైస్ రైస్, ఇన్ఫ్లేషన్, అది ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయలేకపోవడం, ధరల పెరుగుదల, అట్లాగే వ్యవసాయదారులు రైతులు వాళ్ళు పోరాటాలు చేసిండ్రు. ఆ పోరాటాల ప్రభావం ఇంకా కొనసాగింది అక్కడ. అట్లాగే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో వాళ్ళు స్పెసిఫిక్గా ఉన్నారు, మాకు ఉద్యోగాలు రావట్లేదు అనేది. వాళ్ళు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో కూడా అదే ప్రభావం ఉంది. పాకిస్తాన్ బార్డర్లో కూడా అదే, గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో కూడా ఉంది. కులాల ఫ్యాక్టర్ కూడా అక్కడ, క్యాస్ట్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్ హర్యానాలో ఎప్పుడు. అట్లాంటిది చాలా ప్రభావితం చేయగలిగిన జాట్లు, దళితుల్లో 2/3 ఈసారి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయినారు వాళ్ళు. అది కూడా ఒక బలమైన ఫ్యాక్టర్గా. ఇక రీజన్స్లో కూడా 5 అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్లో ఉంటే ఒక 3 రీజన్స్లో కాంగ్రెస్ డామినేట్ చేస్తే 2 చోట్ల భారతీయ జనతా పార్టీ ఒక చోట మిక్స్డ్గా ఉంది. భారతీయ జనతా పార్టీ ఇంకొక సమస్య రెబల్స్. కాంగ్రెస్లో కూడా కొన్ని చోట్ల రెబల్స్ ఉన్నా భారతీయ జనతా పార్టీకి మీరు చూశారు లిస్టులు కూడా జాబితాలు తరచూ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఫ్యాక్టర్లే కాకుండా ఒకవైపు రైతులు, కిసాన్, ఇంకొక వైపు అగ్నిపథ్ని వ్యతిరేకిస్తున్న యువత, నిరుద్యోగ సమస్య, నవజవాన్, అండ్ ఇంకొక వైపు పహల్వాన్ రెజ్లర్స్ది మీకు ఫోగట్ కూడా కాంటే చేసింది, మీకు తెలుసు, వినేష్ ఫోగట్. అట్లా అది కొంత అభిప్రాయాన్ని మౌల్డ్ చేయగలిగింది ఆ సమాజంలో. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నందుకు 2 చోట్ల కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతకి ఈ అంశాలన్నీ ఫ్యాక్టర్ కావడం కూడా బీజేపీ వెనుకబాటు కారణమేమో అనిపిస్తుంది. అండ్ 2 టర్మ్స్గా కేంద్రంలో అధికారం నుండి 3rd టర్మ్ రిటైన్ చేసుకుంది ఎన్డీఏ గవర్నమెంట్స్ కేంద్రంలో. అండ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా అధికారం లక్ష్యంగా అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత ఏం అభివృద్ధి చేసాం, అక్కడ శాంతి భద్రతల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, స్టేట్హుడ్ ఇస్తా ఉన్నారు. ఇటు హర్యానాలో కూడా డెవలప్మెంట్ అంశాలను కానీ, మేనిఫెస్టోలు అనేక హామీలు కానీ 2 పార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. సో మేనిఫెస్టోలు పార్టీల ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, మోడీ వేవ్, రాహుల్ గాంధీ, సో ఈ ఇంపాక్ట్స్ అనేవి ముఖ్యంగా బీజేపీకి ఏమాత్రం ప్రెస్ చేయలేదంటారు? బీజేపీ విషయంలో బీజేపీకి మీరు అన్నట్టుగానే ప్రతిసారి ఎలక్షన్ ముందట 2 పార్టీలు కూడా బలంగా హామీలు ఇస్తాయి. ఆ హామీలను బట్టి చూస్తే హామీల ఆధారంగానే మనం గెలుపోవటంని నిర్ణయించలేం. వాటిని ప్రజలు ఎంతవరకు విశ్వసించినారు, ఆ మాటలను ఎంత నమ్మినారు అనే క్రెడిబిలిటీ ఆస్పెక్ట్ని బట్టే వాళ్ళకి ఓటు షేర్ వస్తుంది. అట్లా చూసినప్పుడు
భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి చెప్తుంది. వాళ్ళు విమర్శలు వచ్చినప్పుడు కట్టర్ను మార్చి ఇంకొక ముఖ్యమంత్రిని కూడా పెట్టుకున్నారు. సైనిని పెట్టుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ హోప్స్ అన్ని ఓబీసీస్ మీద ఉన్నది, విచ్ ఈస్ ద బిగ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్. బట్ ఎట్ ద సేమ్ టైం 20% ఓట్ షేర్ ఉన్నటువంటి దళిత్స్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గడం అనేది ప్రీవియస్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడింది. అదే సిఎస్డిఎస్ సర్వే రిపోర్ట్ను కనుక మీరు క్యాస్ట్ వైజ్ కంపోజిషన్లో చూస్తే ప్రతి ముగ్గుట్లో 2 దళితులు కాంగ్రెస్ వైపు మొగ్గినట్టు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ని డిసెక్షన్ చేసిన సిఎస్డిఎస్ సర్వే చెప్పింది. అది ఇంకా ఆ వైపే సాగింది కనుక కొన్ని సెక్షన్స్ లైక్ బ్రాహ్మిన్స్ కానివ్వండి, లేకుంటే క్షత్రియాస్ కానివ్వండి, గుజ్జర్స్ కానివ్వండి, కొంత సమ్ సెక్షన్ ఆఫ్ పంజాబీస్ కానివ్వండి, యాదవాస్ మేజర్ సెక్షన్ ఆఫ్ యాదవాస్ కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు ఓబీసీల మీద అందుకే నమ్మకం పెట్టుకున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం జాట్స్, ముస్లిమ్స్, దళిత్స్ బిగ్ స్ట్రెంక్ కింద కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం వల్ల ఈ తేడాలు వచ్చినాయేమో అనుకుంటున్నాం మేము. సో మీ 2 సర్వేల్లో కూడా జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ జమ్మూ కాశ్మీర్లో కూటమి ఎన్సీ అండ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు, ఇటు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. సో సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? మీ సర్వే చెప్తున్నాను అంటే సార్వత్రిక ఎన్నికల సరళిలోనే ఈ 2 అసెంబ్లీలలో కూడా వాళ్ళ డిక్లైన్ ఉంది. వాళ్ళ డిక్లైన్ వల్ల వాళ్ళకి అడిక్వేట్ నంబర్లు కనబడట్లేదు. అదర్ సైడ్ కాంగ్రెస్ రేజ్ అయింది ఒక చోట కాంగ్రెస్ కంటే ఎన్సీ బిగ్ పార్ట్నర్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు రేజ్ అయినారు. వాళ్ళు రేజ్ అవ్వడానికి అక్కడ బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి 18లో కొలాప్స్ అయ్యే వరకు బీజేపీ విత్ ద సపోర్ట్ ఆఫ్ పీడీపీ దే రన్ గవర్నమెంట్. ఆ ప్రభుత్వ వ్యతిరేకత కూడా వాళ్ళ ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఈ 2 ఇటు కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు, ఇటు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమిగా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 2 పార్టీలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తున్న కూడా ఇటు 50కి పైగా స్థానాల్లో ముఖ్యంగా 45 నుంచి 51 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ వేవ్ కనబడిచే అవకాశం ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తుంది. అలాగే మిగతా సర్వే సంస్థలు కూడా ఇదే రకమైన అంచనాలని మెజార్టీగా వెలువరించడం జరిగింది. సో చూడాలి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్ అవుతాయనేది అక్టోబర్ 8వ తేదీన తెలియబోతున్న పరిస్థితి. సో ప్రజలు ముఖ్యంగా ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటున్నారా? ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా రాష్ట్ర హోదా అంశం ఒకటి కీలకంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో అయితే, ఇటు హర్యానాలో 2 టర్మ్స్గా బీజేపీ ప్రభుత్వ పాలన, అలాగే రైతులు, యువత, ఇటు మహిళలు, నిరుద్యోగ సమస్య, ఈ విధంగా అనేక అంశాలపైన హర్యానా ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి పీపుల్స్ సర్వే సంస్థ చెప్తుంది. సో చూడాలి ఎవరు ఎక్కడ గెలుపొందుతారనేది అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగానే తుది ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.